స్వామి వివేకానంద భారతదేశం గర్వించదగ్గ మహాపురుషుల్లో ఆయన కూడాను ఒకటండి. యువతనే కాదు, అన్ని వయసుల వారిని ఇప్పటికి కూడాను వారి యొక్క ఆలోచనలు ప్రభావితం చేస్తున్నాయి. రామకృష్ణ మఠ్ వారి ఆలోచనల్ని, అలాగే మా శారదాదేవి, రామకృష్ణ పరమహంస ఆలోచనలు కూడాను ముందుకు తీసుకెళ్తూ కార్యాచరణలో నిమగ్నమై ఉందండి. అయితే రాత్రి నేను అనుకోకుండా ఒక విషయాన్ని చదివాను. అది చదివిన తర్వాత నాకు ఎందుకో అనిపించింది, స్వామి వివేకానంద గారి కర్మయోగం గురించి ఎందుకు నేను కొంత పరిశీలన చేయకూడదు అని. అలా చేస్తూ రాత్రి 1 గంట దాటిందండి. సరే, నోట్స్ కూడా రాసుకున్నాను అనుకోండి. స్వామి వివేకానంద గారి జీవితం అంతా కర్మయోగం మీదే ఆధారపడిందండి. వారంత మహానుభావులు అయ్యారంటే కర్మయోగాన్ని ఆశ్రయించారు కాబట్టి వివేకానంద గారి కర్మయోగం గురించి కాసేపు మాట్లాడుకుందామండి. ఆయన మాటల్ని యథాతథంగా చెప్పకపోయినా ఆయన భావజాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఆయన ఏమంటారంటే, సమాజానికి ఏదో చెయ్యాలన్న తీవ్రమైన ఆలోచన ఉన్న వ్యక్తిని ఆదర్శవాది అని అంటారు. ఈ ఆదర్శవాది ఎప్పుడు కూడాను నిశ్శబ్దాన్ని, ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఈ నిశ్శబ్ద ఏకాంతంలోనే అతని కార్యాచరణ రూపుదిద్దుకుంటూ ఉంటుంది. ఆ కార్యాచరణే రాబోయే రోజుల్లో ప్రబల శక్తిగా మారుతుంది అని అంటాడండి. ఎందుకంటే ఆయన అనుభవించి చెప్పిన మాటలు అన్నమాట ఇవన్నీ కూడాను. ఆయన ఇంకా ఏమంటాడంటే, ఈ నిశ్శబ్ద ఏకాంతంలో రమించే కొద్దీ సంయమనం అంటే ఏమిటో నాకు తెలియవచ్చింది అని అన్నాడండి. సంయమనం అంటే ఓపిక అంటే పేషెన్స్. అలాగే ఇంకో చోట ఏమంటాడంటే, రణగణ ధ్వనులతో కిటకిటలాడే మహానగరాల్లోని వీధుల మధ్య నడుస్తున్న నేను ఎంతో ప్రశాంతంగా ఉండేవాడిని. ఎంత ప్రశాంతంగా ఉండేవాడిని అంటే ఒక యోగి గుహలో సమాధి స్థితిలో ఉన్నట్టుగా ఉండేవాడిని. ఆ రణగణ ధ్వనులేమి నా మనస్సుకి తగలవు అని అంటాడండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎంత రణగణ ధ్వనుల మధ్య ఉన్నా కూడాను కేవలం కార్యాచరణ, లేకపోతే కార్యాచరణ రూపకల్పనే వారి మధ్యలో ఉంటుంది. ఇది ఆదర్శవంతమైన కర్మయోగం అని నేరుగా చెప్తాడండి స్వామి వివేకానంద. ఆయన ఇంకా ఏమంటాడంటే, ఈ స్థితి కనుక నిజంగా కనుక ఒక వ్యక్తికి వచ్చినట్లయితే అతనికి పని రహస్యం తెలిసినట్టే అని అంటాడు. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే నా మాటగా చెప్తానండి, ఎన్నో చూస్తాం, ఎన్నో వింటాం, ఎన్నో ఆలోచిస్తాం కదా మనం. కానీ అంతర్మథనం జరిగేది మటుకు మన మధ్యలోనే, అంతే కదా. ఆ అంతర్మథనమే కనుక లేకుండా ఉంటే ఈరోజు మన స్థాయి ఇలాగ ఉండేది కాదు. అప్పుడు ఏమై అద్భుతం జరుగుతుందంటే, మన ఆలోచన మాటగా మారి ఆ తర్వాత అది క్రియారూపం తలుస్తుంది. అది కూడాను ఒక విధంగా కర్మయోగం కింద లెక్కండి. ఇక్కడ స్వామి వివేకానంద ఇంకొక మాట అంటాడు. ఏంటంటే, మన ప్రయాణం ఎప్పుడూ కూడాను లోపల నుంచి బయటికే. నువ్వు గెలిచినా, ఓడినా, పడినా, లేచినా, ఆ మాటకు వస్తే కుంగినా, వంగినా, నీ ప్రయాణం మటుకు లోపల నుంచి బయటికే మిత్రమా అని అంటాడండి. ఇక్కడ చిన్న నా భావన చెప్తాను. అదేంటంటే, టీచర్ కానీ, ఆధ్యాత్మికవేత్త కానీ, గురువు కానీ, అలాగే ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులు కానీ, చివరికి మిత్రులు కానీ,
మనకిచ్చేది కేవలం ఇన్పుట్సేనండి. నాన్న ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా చేస్తే నువ్వు అనుకున్నది సాధిస్తావు అని ఇన్పుట్స్ మాత్రమే ఇస్తారండి వీళ్ళందరూ కూడాను. కానీ ఆ ప్రయాణంలో నడవాల్సింది మటుకు మనమే కదా. 100కి 100 మనమే కదా, చెప్పండి. నడుస్తామా లేదా అన్న సంగతి పక్కన పెట్టండి. అలాగే ఇంకో చోట స్వామి వివేకానంద ఏమంటాడంటే, ఒక వ్యక్తి యొక్క శీలాన్ని అంటే క్యారెక్టర్ని జడ్జి చేయాలంటే నువ్వు చూడవలసింది అతని ఘనకార్యాలని గొప్ప పనులని కాదు. అతని ఘనకార్యాలని గొప్ప పనులని కాదు. ఉన్నట్టుండి ఓ మూర్ఖుడు కూడా అనుకోకుండా ఒక అద్భుతాన్ని చెయ్యొచ్చు బై ఫ్లూక్. కానీ గొప్ప వ్యక్తి అని కీర్తించబడుతున్న వ్యక్తిలో మనం చూడాల్సింది ఏంటంటే అతని దైనందిన జీవితంలో ఎప్పుడు చేసే పనులను మాత్రమే, అంటే కామన్గా చేసే పనులని. అవే అతని వాస్తవ శీలాన్ని తెలియజేస్తాయి అని అంటాడండి. అంటే ఒక వ్యక్తిని ఎప్పుడూ కూడాను ఒక స్థాయికి ఎదిగిన తర్వాత అతను ఏం అద్భుతం చేశాడు అన్నది కాదు మనం చూడవలసింది, ఆ గతంలో, ఆ వ్యక్తి యొక్క గతంలో అతను దైనందిన జీవితాన్ని ఎంత గొప్పగా గడిపాడో దాన్ని చూడాలి అని అంటాడండి. అలాగే శివఖైర కూడాను ఇదే భావాన్ని యూ కెన్ విన్ అనే పుస్తకంలో రాస్తాడు. ఏంటంటే మేధావులందరూ కూడాను అందరూ చేసే పనులనే చేస్తారు, కాకపోతే భిన్నంగా గొప్పగా చేస్తారు, అందుకనే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు అని అంటాడు. ఎందుకో నాకు అనుకోకుండా శివఖైర గారు గుర్తుకొచ్చారు. అయితే ఈ కర్మయోగానికి సంబంధించి స్వామి వివేకానంద భగవద్గీతని కూడాను ఆసరాగా తీసుకున్నాడండి. ఆసరాగా తీసుకున్నాడు. అది మీరు ప్రత్యేకంగా ఇంటర్నెట్లోకి వెళ్ళి చదవాల్సిందే. అయితే నేను కూడాను భగవద్గీతలోని కర్మయోగం గురించి కొంచెం చదివానండి. అది వివేకానంద యొక్క కర్మయోగం కాన్సెప్ట్కి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది నా మాటేనండి. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు, ఓ కృష్ణ, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైందని నువ్వు అన్నావుగా. జ్ఞానం అనేది కర్మ కంటే అంటే చేసే పని కంటే శ్రేష్టమైంది నువ్వు అన్నావు కదా. మరి అటువంటప్పుడు ఈ ఘోరమైన యుద్ధాన్ని నన్ను ఎందుకు చేయమంటున్నావు? నీ మాట ఏదో నాకు కొంచెం అస్పష్టంగా గోచరిస్తున్నది, అందువల్ల నా బుద్ధి అయోమయంలో పడుతుంది, నాకు కొంచెం ఏమన్నా క్లారిఫికేషన్ ఇస్తావా అని అడుగుతాడండి. అంటే ఏమంటాడంటే, దేనివల్లనైతే నాకు నా జీవితానికి అత్యుత్తమైన శ్రేయస్సు కలుగుతుందో ఆ మార్గాన్ని నాకు ఉపదేశించు అని అడుగుతాడండి. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ప్రతి మానవుడి యొక్క అల్టిమేట్ గోలు మోక్షమే కదా, అంటే భగవత్ ప్రాప్తే కదా. దానికి 2 మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ధ్యాన నిష్ట యందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము. కొంచెం జాగ్రత్తగా గమనించాలండి పదాలని. ధ్యాన నిష్ట యందు ఆసక్తి గలవారికి జ్ఞాన మార్గము. అలాగే పనుల పట్ల ఆసక్తి గలవారికి కర్మ మార్గాన్ని నేను సూచించాను. దాంట్లో నువ్వు ఏదైనా పట్టుకోవచ్చు అంటూ నువ్వు కర్మ మార్గాన్ని ఎన్నుకోవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి నేను చేయవలసిన జ్ఞానబోధ ఏదో చేస్తున్నాను, నువ్వు ఈ కర్మ మార్గాన్ని అనుసరించు అని చెప్తాడండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పేవాడు మార్గదర్శిగా ఉండాలి, చేసేవాడు కార్యదర్శిగా ఉండాలి. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు వచ్చేసి మార్గదర్శి, అంతే కదా, అర్జునుడు కార్యదర్శి. అయితే ఎప్పుడైతే కర్మయోగంలో నిజంగా గనక మనము ఒక స్థాయికి వెళ్ళిపోవామనుకోండి, ఇప్పుడు మన మానసిక స్థితి మటుకు చాలా అద్భుతంగా ఉంటుందండి. అక్కడ జరిగేది ఒకటే, మనం అందరినీ ప్రేమిస్తాము, అందరినీ క్షమిస్తాము.
అంటే ఇక్కడ ఎవరిని ద్వేషించం. అది కర్మయోగంలో ఉండవలసిన మానసిక స్థితి. అందరినీ ప్రేమిస్తాము, అలాగే అందరినీ క్షమిస్తాము. ద్వేషం అనేది మన హృదయంలోకి రాదండి, హృదయంలోకి రాదు. అట్లాగే ఇక్కడ ఒక మంచి కొటేషన్ ఉంది. అదేంటంటే, నాన్ అటాచ్మెంట్ ఈజ్ ఎ కంప్లీట్ డినయల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అది నాన్ అంటే దేనితో కూడాను నువ్వు బంధం పెంచుకోకు అని కదా నాన్ అటాచ్మెంట్ అంటే. బంధం పెంచుకోకు అంటే దానికి చిన్న వివరణ, గొప్ప వివరణ అండి. ఇది చిన్న వివరణ కూడా కాదు. అదేంటంటే డినయల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అంటే అక్కడ స్వార్థం ఎట్టి పరిస్థితుల్లో కూడాను పొడచూపకూడదు అని చెప్పేసి. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఇది కూడా మంచి కొటేషనే, హెల్పింగ్ హ్యుమానిటీ విత్ స్పిరిచువాలిటీ ఇస్ ది హైయెస్ట్ హెల్ప్. ఇది స్వామి వివేకానందనే అన్నాడు. హెల్పింగ్ హ్యుమానిటీ విత్ స్పిరిచువాలిటీ ఈజ్ ది హైయెస్ట్ హెల్ప్. నెక్స్ట్ కమ్స్ టు ఇంటలెక్చువల్ హెల్ప్ అని అన్నాడండి. అది ఇంటలెక్చువల్ హెల్ప్. ఎప్పుడైతే నీ ఇంటలెక్ట్ అద్భుతంగా పెరిగిందో నువ్వు ఆటోమేటిక్గా కార్యోన్ముఖుడు అవుతావు. రెండో మార్గం ఏంటి? జ్ఞానబోధ చేయటం. అందరూ అన్ని పనులు చేయలేరండి, చెప్పేవాళ్ళు కూడా ఉండాలిగా ఈ ప్రపంచంలో. లేకపోతే మరి ఎంతమంది మఠాధిపతులు, ఎంతమంది ప్రవచనకర్తలు ఎందుకుంటారు? కాబట్టి వాళ్ళు జ్ఞానాన్ని ఉపాసించి నలుగురికి చెప్పే ప్రయత్నం చేస్తారు. కదిలేవాళ్ళు కదిలి కార్యోన్ముఖులు అవుతారండి. కాబట్టి సమాజం ఉన్నతికి వీళ్ళిద్దరూ కూడాను కారకులే. అయితే ఇక్కడ స్వామి వివేకానంద కొటేషన్ ఒకటి ఉందండి, అద్భుతమైన కొటేషన్. దాంతో నేను ఈ వీడియోని ముగిస్తాను. ఇది చెప్పే ముందు ఇంకొక చిన్న విషయం నేను మీకు చెప్పాల్సి ఉంటుంది. అదేంటంటే, త్రికరణ శుద్ధితో ఆచరించాలే కానీ స్వధర్మము, సమాజ శ్రేయస్సుని మనం దృష్టిలో పెట్టుకొని చేసే ఏ పని అయినా కూడాను కర్మయోగం కిందకే వస్తుంది. అంటే ఇక్కడ మనం చేయవలసింది త్రికరణ శుద్ధితో ఏ పని అయినా కూడాను. అప్పుడు స్వధర్మం అంటే ఏం లేదండి, జన్మనిచ్చిన తల్లిదండ్రులను జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవటమే. రెండో కోవకు చెందిన పనులు ఏమన్నా ఉన్నాయంటే అది సమాజ దృష్టిలో పెట్టుకొని చేయటమే. అవి కనుక త్రికరణ శుద్ధి చేసినట్లయితే ఇది కర్మయోగం కిందకే వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు స్వధర్మం అనగానే మనకు బాగా గుర్తుకొచ్చేది ధర్మవ్యాధుడు, చేసేది కటిక వ్యాపారం. కౌశికుడు వస్తాడు, ఆయన గురించి ఓ మహాతల్లి చెబితే, ఆ వ్యాపారం అయిన తర్వాత మెల్లగా మిట్ట మధ్యాహ్నం ఇంటికి తీసుకెళ్ళి ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తల్లిదండ్రుల సేవ. వృద్ధ తల్లిదండ్రులు మంచాల్లో పడి ఉంటారు, వాళ్ళకి సేవ చేసిన తర్వాత, వాళ్ళకి భోజనం అది పెట్టిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి కౌశికుడితో చెప్పండి మీరు ఎందుకు వచ్చారని అడుగుతాడు. అంటే తల్లిదండ్రుల సేవ జీవితాంతం చెయ్యాలి, చేస్తే అదే స్వధర్మం కిందకు వస్తుంది అన్నది ఒక పాయింట్ అండి. ఇంకోటి ఏంటంటే, అసలు ఈ వీడియోకి మూలం వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా, రాత్రి ఏదో చదువుతున్నాను, అదే నన్ను స్వామి వివేకానంద కర్మయోగాన్ని చదివేట్టు చేసింది అని చెప్పాను కదా. ఆ ఇన్సిడెంట్ ఏంటంటేనండి, మనందరికీ తెలుసు వారన్ బఫెట్ అలాగే బిల్ గేట్స్. వీళ్ళు ప్రపంచంలో అద్భుతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. వీరిద్దరూ కూడాను స్వామి వివేకానంద గారి క్రియాయోగం మీద ఇచ్చిన ఉపన్యాసాన్ని విన్నారండి. అందరూ విన్నారు, వీరిద్దరూ కూడా విన్నారు. కానీ వీరిద్దరికీ తేడా ఏంటంటే, వారు వెంటనే వారి దగ్గర ఉన్న డబ్బులో కొంత భాగాన్ని ముఖ్యంగా భారతదేశంలోని సేవకు వినియోగిస్తున్నారండి. సేవకు వినియోగిస్తున్నారు. అంటే ఈ భారతదేశంలో వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సేవా కార్యక్రమాలకి ప్రేరణ ఏదన్నా ఉంది అంటే అది స్వామి వివేకానంద గారి క్రియాయోగం మీద ఉన్న ఆయన చేసిన గొప్ప ఉపన్యాసమే. అది మనం గమనించాల్సిందనమాట. ఇందాక స్వామి వివేకానంద గారి కొటేషన్ ఒకటి మీకు నేను చెప్తానన్నాను కదా, అది చెప్తానండి, దయచేసి వినండి ఒక్క నిమిషం.
అదేంటంటే చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది ముఖ్యంగా యువత బాగా వినవలసింది. అదేంటంటే దేన్ని చూసైనా సరే మీరు భయపడద్దు, మీరు అద్భుతాలు సాధిస్తారు. భయపడిన మరుక్షణం మీరెందుకు కొరగాని వారైపోతారు. ఇక్కడ చూడండి, భయపడిన మరుక్షణం మీరెందుకు కొరగాని వారైపోతారు. ఒక భావాన్ని స్వీకరించండి, దాన్నే మీ జీవితాశయంగా చేసుకోండి, దాన్నే మననం చెయ్యండి, దాన్నే కలగనండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి భాగం కూడాను ఆ భావంతో తన్మయం కావాలి. ఇదే కార్యసిద్ధికి దారి. లేండి, మేల్కోండి, గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి అని అంటాడండి. అంటే క్రియాయోగం మొత్తాన్ని కూడాను ఇగో ఈ 5-6 వాక్యాల్లో ఆయన పెట్టేశాడు. కాబట్టి క్రియాయోగాన్ని అర్థం చేసుకోవటమే కాదండి, అమలుపరిచిన మహానుభావుడు స్వామి వివేకానంద. సో ఇదండి వీడియోలోని సంగతి. నాకెందుకో అనిపించింది, ఏదో సాధించాలి అని ఉవ్విళ్ళూరుతున్న యువతకి ఆ మాటకు వస్తే ఎవరికైనా కూడాను ఎలా దాన్ని సాధించాలంటే ముందు మన మానసిక పరిస్థితి ఎలా ఉండాలి అన్న దాని మీద వాళ్ళకి కనుక అవగాహన వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారండి. వాళ్ళు వెళ్ళి దాని గురించి తీవ్రంగా ఆలోచించి దాన్ని కార్యరూపంలో పెడతారు. ఇదే స్వామి వివేకానంద గారి క్రియాయోగం అండి, అంతకంటే ఏమీ లేదు. ఎందుకో రాత్రి వారన్ బఫెట్, బిల్ గేట్స్ గురించి చదువుతూ ఉంటే స్వామి వివేకానంద గారి యొక్క ప్రేరణ వాళ్ళని భారతదేశానికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించింది వాళ్ళకి. అందువల్ల ఈ వీడియో చేస్తున్నానండి. ఇంతేనండి వీడియోల సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. ఎప్పటి మాదిరిగానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. లేదు కిరణ్ గారు కొంచెం మీతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్ పోరూరి. యూట్యూబ్లోకి వెళ్ళి MURUTHI స్పేస్ ఇచ్చి KIRIN అని టైప్ చేస్తే PORURI పోరూరి అని మా ఇంటి పేరు వస్తుంది. అదే నా యూట్యూబ్ ఛానల్ అండి. మీరు నాతో హాయిగా మాట్లాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.